వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్యకథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి రచన అర్థం చేసుకోరు వింటారు. రవిబాబు, ఓసారిలా రానాయనా. అప్పటికే రాత్రి 10:30 దాటింది. పొద్దుట్నుంచి డ్యూటీ చేసి ఎప్పుడు రూమ్కి చేరి మంచం మీద వాలిపోదామా అనుకుంటూ రూమ్ తలుపు తాళం తీస్తున్న నేను ఒక్కసారి తల తిప్పి పక్క గుమ్మం వైపు చూశాను. అక్కడ వర్ధనం పిన్నిగారు నా కోసమే కాచుకున్నట్టు నిలబడున్నారు. పిన్నిగారు, బాబాయ్ గారు ఇద్దరూ పెద్దవాళ్ళు. వాళ్ళు నాకు రూమ్ అద్దెకివ్వడానికి ముఖ్య కారణం వాళ్ళకి డబ్బు అవసరమై కాదు, పెద్దవాళ్ళిద్దరే ఉంటున్నారు కనుక పిలిస్తే పలికేలా ఒక కుర్రాడు ఇంట్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రూమ్ నాకు అద్దెకిచ్చారు. అంతేకాకుండా వాళ్ళకి మాకు కాస్తంత బంధుత్వం కూడా ఉండడం వల్ల మా అమ్మ నాన్న కూడా ఎలాగైనా ఆ రూమ్లోనే అద్దెకుండమని, పెద్దవాళ్ళకు అవసరమైనప్పుడు కాస్త సహాయంగా ఉండమని చెప్పడం వల్ల ఆ రూమ్ మా ఆఫీస్కి దూరమైనా అందులోనే చేరిపోయాను. అందుకనే ఇంత రాత్రి దాకా నా కోసమే కాచుకున్న పిన్నిగారు రమ్మంటుంటే పెద్దవాళ్ళకి ఏం అవసరం వచ్చిందో అనుకుంటూ అటు వెళ్ళాను. ఏం లేదు నాయనా, కాస్త కూరుంది, పట్టుకెళ్ళి అన్నంతో తింటావని పిలిచాను అన్నారు పిన్నిగారు. నాకు పెద్దవాళ్ళిద్దరూ బాగానే ఉన్నందుకు కాస్త హాయిగా అనిపించింది. మళ్ళీ అంతలోనే పిన్నిగారు అంతసేపు నాకు కూర ఇవ్వడానికని మెలకువగా కాచుకుని కూర్చున్నందుకు సంతోషంగా కూడా అనిపించింది. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో నేను చేసేది షిఫ్ట్ డ్యూటీ. ఒకసారి రూమ్ వదిలితే 8 గంటల డ్యూటీ చేసుకుని ఆఫీస్ నుంచి ఇంటికి చేరేసరికి మరో గంట పడుతుంది. అందులోనూ ఇవాళ బస్సులు దొరకడం ఆలస్యమై మరింత లేట్ అయింది. బయట ఏమైనా తినేసొద్దామనుకున్న నాకు నేను వచ్చే దారిలో తినడానికి ఏమీ కనపడలేదు. అందుకే పిన్నిగారు కూర ఇస్తాను అనగానే ఇవ్వండి పిన్నిగారు అనేశాను సంబరంగా. పొద్దున్న వండిన అన్నం కాస్తుంది, ఈ కూర పెరుగు వేసుకుని తినేస్తే ఈ పూటకి సరిపోతుంది అనుకున్నాను. పిన్నిగారు వెంటనే పక్కనే స్టూల్ మీద పెట్టిన ఒక స్టీల్ కటోరీ లాంటిది నా చేతిలో పెడుతూ, ఇవాళ బెండకాయ కూర బాగా కుదిరింది బాబూ, నువ్వు కూడా రుచి చూస్తావని అట్టిపెట్టాను అన్నారు. నేనెంతో సంబరపడిపోతూ ఆ కటోరీ పుచ్చుకుని పిన్నిగారికి థ్యాంక్స్ చెప్పి రూమ్లోకి వచ్చాను. అసలే ఆకలి దంచేస్తోంది. గబగబా కాళ్ళు చేతులు కడుక్కుని పొద్దుటి అన్నం ఇంకా వేడి చేసుకునే ఓపిక కూడా లేక కంచంలో వడ్డించుకుని పిన్నిగారిచ్చిన కటోరీలోని కూరని కంచంలోకి వంచుకున్న నేను ఆ కూరని చూసి తెల్లబోయాను. బెండకాయ కూర అన్న పిన్నిగారి మాటలు తలుచుకుంటూ ఆ కూరని వేళ్లతో విడదీసిన నాకు అందులో పోపులో వేగిన ఓ 10 మినపగింజలు, 6 శనగపప్పు పలుకులు, 2 ఎండుమిరప ముక్కలు, ఓ 10 మెంతి గింజలు, కాసిన జీలకర్రపాయలు, ఓ 15 కరివేపాకాకులు బాగా వెతికితే వాటిలో కలిసిపోయి ఓ 4 మాడిపోయిన బెండకాయ ముక్కలు కనిపించాయి. ఇది బెండకాయ కూర లేక కూరలో అడుగున మిగిలిన పోపు గింజలా అనుకుంటూ కంచంలో పెట్టుకున్న అన్నంలో ఆ పూటకి ఊరగాయ కలుపుకుని పెరుగుతో భోజనం ముగించాను. అమ్మా నాన్నల మాట కాదనలేక ఆ రూములో అద్దెకి చేరానన్న మాటే కానీ ఎంత ఆలోచించినా నాకు ఈ పిన్ని బాబాయిల ధోరణి ఏమీ అర్థం కాలేదు. బాబాయ్ గారికి 70 ఏళ్ళు దాటుంటాయి. పిన్నిగారు కూడా 70లోకి అడుగు పెట్టబోతున్నారేమో కూడాను. ఆయన ఏదో గవర్నమెంట్ ఉద్యోగమే చేశారు కనుక నెల నెలా పింఛన్ వస్తుంది. సొంతిల్లు, పిల్లలు లేకపోయినా 3 పూట్ల కావలసిన వండుకు తింటూ ఏ చీకు చింత లేకుండా హాయిగా కాలం గడిపేస్తున్నారు. పిన్నిగారికి పాపం చెవుడు. బాబాయ్ గారు ముందు గదిలో పడకుర్చీలోంచి లేవకుండా ఏ మాటైనా అక్కడి నుంచే వంటింట్లో ఆవిడికి వినపడేలా గట్టిగా చెప్తూ ఉండేవారు. ఎంత వద్దనుకున్నా ఆ మాటలు నా చెవిలో పడుతూనే ఉండేవి. నేను టీ పెట్టమంటే కాఫీ తెచ్చావేమిటే చెవిట మొహమా, ఈ కాఫీ పట్టుకుపోయి టీ చేసి పట్రా. పాపం ఆ పెద్దావిడ ఆ కాఫీ గ్లాస్ పట్టుకుపోయి మళ్ళీ టీ చేసి తీసుకొచ్చేది ఆయనకి. బాబాయ్ గారు భోజన ప్రియులు. వయసు మీద పడినా ఆయన నాలుక రుచులకి మటుకు ఎక్కడా తగ్గలేదు. భోజనంలో రోజు పప్పు, కూర, పులుసుతో పాటు రోటు పచ్చడి కూడా ఉండాల్సిందే. ప్రతిరోజు మధ్యాహ్నం ఏదో టిఫిన్ ఉండాల్సిందే.
మళ్ళీ దానికి ఎన్నెన్ని వంకలో. బజ్జీలు చేయమంటే పకోడీలు వేసావేమిటే? వినబడకపోతే ఇంకోసారి అడగచ్చుగా. పో, ఇవి పట్టుకుపోయి అరటికాయ బజ్జీలు వేసి తీసుకురా. పాపం పిన్నిగారు విసుక్కుంటూ గొణుక్కుంటూ బజ్జీలు వేసి తీసుకొచ్చేదాకా అలా సాధిస్తూనే ఉండేవారు. చింతకాయలు వచ్చాయి, పచ్చడి పెడతావేమిటే? మరే పండు మిరపకాయలు కనబడ్డాయి బజార్లో, తెస్తాను, కొరివికారం చేసి పెట్టు. ఉసిరికాయల సీజన్ వచ్చింది, ఓ 2 కిలోలు తెస్తాను, కాస్త తొక్కి ఉప్పు పసుపు వేసి పెట్టు, కావాల్సినప్పుడు కొత్తిమీర వేసి ఊరుకోవచ్చు అంటూ ఆయన ఇలా ఏ సీజన్లో దొరికే వాటి రుచి ఆ సీజన్లో చూసి తీరాల్సిందే. ఇంకా ఊరగాయల సీజన్ వచ్చిందంటే వాళ్ళింట్లో ఓ పండగ వాతావరణమే వచ్చేసేది. మామిడికాయ రావడం మొదలు అవి ఎప్పటికి టెంక కడతాయో చూసేదాకా బాబాయ్ గారు మార్కెట్కి వెళ్ళొస్తూనే ఉండేవారు. దానికి కావాల్సిన వరంగల్ మిరపకాయ, మాడుగుల ఆవాలు, నూపప్పు నూనె అన్నీ శ్రేష్టమైనవి తెచ్చేవారు. అలా బజారు పెడుతున్నప్పుడల్లా పెద్దాయన నన్ను సాయంగా తీసుకెడుతూ ఉండేవారు. ఇన్నీ తెచ్చి ఇంట్లో పడేసి ఆవిడ చేసినవి తినచ్చు కదా. అబ్బే, ఎప్పుడు చూసినా ముందు గదిలో పడక కుర్చీలోంచి కదలకుండా, ఒసేయ్ చెమిటి మొహమా, నేను ఉప్మా చేయమంటే నువ్వు అట్లేసుకొచ్చావేమిటే, వెళ్ళి దీన్ని పొయ్యిలో పడేసి ఉప్మా చేసి తీసుకురా అంటూ ఆవిడ చేసి తెచ్చినది తినకుండా పట్టుకుపోయి మళ్ళీ ఇంకోటి చేసుకురా అమ్మనడం ఎందుకో నాకు నచ్చేది కాదు. పాపం పిన్నిగారు కూడా పెద్దావిడ అయిపోయారు కదా. విసుక్కుంటూ గొణుక్కుంటూ బాబాయ్ గారిని తిట్టుకుంటూ అన్నిసార్లు ముందు గదిలోంచి వంటిట్లోకి, అక్కడి నుంచి ఆయన చెప్పినవన్నీ చేసుకుని మళ్ళీ ముందు గదిలోకి కాళ్ళు నొప్పులు పెడుతున్నా అలా తిరుగుతూనే ఉండేవారు. నాకైతే బాబాయ్ గారిని చూస్తే పీకల దాకా కోపం వచ్చేసేది. అలా చేసి పెడుతున్న కొద్దీ ఇలా ఆయన పురమాయింపులు కూడా ఎక్కువైపోతూ ఉండేవి. గట్టిగా ఏమైనా అనాలంటే పెద్దవారనే గౌరవం నన్ను మాట్లాడనిచ్చేది కాదు. ఆ రోజు కూడా బాబాయ్ గారు బజారు వెడుతూ నన్ను సాయంగా రమ్మన్నారు. ఎప్పట్లాగే పక్కనే నడుస్తున్నాను. ఈ సీజన్లో వాక్కాయలు బాగుంటాయోయ్, 1 కిలో కొనుక్కుపోతే పప్పులోకి పచ్చట్లోకి కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. బాబాయ్ గారు వాక్కాయలు అనగానే నాకొక్కసారిగా పిన్నిగారు గుర్తుకొచ్చేశారు. పాపం నడుము వంగిపోయిన ఆ పెద్దావిడ ఈ వాక్కాయల్లో గింజలు తీయడానికి పడే శ్రమ తలుచుకుంటే నాకు కడుపులోంచి బాధ వచ్చేసింది. పిన్నిగారు చేయలేరేమోనండి అన్నాను నెమ్మదిగానే బాబాయ్ గారితో. బ్రహ్మాండంగా చేస్తుందోయ్ అంటూ ఆ బండి వైపు నడవబోతున్న బాబాయ్ గారిని ఎలాగైనా ఆ వాక్కాయలు కొనడం ఆపించాలనుకున్నాను. అది కాదు బాబాయ్ గారు, మీరు పెద్దవారైపోయారు కదా, ఈ పచ్చళ్ళు అవి ఎక్కువగా తింటుంటే బీపీ వచ్చే అవకాశం ఉంది. ఈ వయసులో ఉప్పు కారాలు తగ్గించుకుంటే మంచిదండి. నా మాటలకి ఆయన భళ్ళున నవ్వేశారు. నాది రాయిలాంటి శరీరం ఓయ్, నాకలాంటివేమీ లేవు, రావు, ఆ భయం ఏమీ లేదు. పద ఆ వాక్కాయలు ఎలా ఇస్తున్నాడో చూద్దాం పద. మరి ఇంకా ఊరుకోలేకపోయాను. అది కాదు బాబాయ్ గారు, ఇలా మీరు బజార్లో కనపడ్డవన్నీ కొని తెచ్చి వండమంటే పాపం పిన్నిగారు ఎలా చేయగలరండి? ఇది వండు అది వద్దు అంటూ మీరు ఆవిడ్ని అన్ని మాటలు అంటుంటే వినేవాళ్ల దృష్టిలో మీరెంత చులకనైపోతారు. ఆవిడ కూడా పెద్దవారైపోయారు, ఆవిడ గురించి కూడా కాస్త ఆలోచించాలి కదండి. కాస్త ధైర్యం కూడా తీసుకుని నెమ్మదిగా అన్నానలా. బాబాయ్ గారు ఒక్కసారిగా అక్కడే నిలబడిపోయారు. సూటిగా నా మొహంలోకి చూశారు. పెద్ద ఆయనని ఏమైనా అనకూడని మాట అన్నానేమోనని కాస్త తలదించుకున్నాను నేను. బాబాయ్ గారు నెమ్మదిగా నా చేయి పట్టుకుని పక్కనే ఉన్న గట్టు వైపు నడిపించారు. అక్కడ కూర్చుని నెమ్మదిగా చెప్పడం మొదలెట్టారు. చూడు రవి, మా పెళ్ళై ఇప్పటికి 50 ఏళ్ళు దాటాయి. మీ పిన్నిగారి గురించి నాకన్నా ఎక్కువ ఎవ్వరికీ తెలిసి ఉండదు కదా. అందుకే ఇవాళ నేను మీ పిన్ని గురించి నీకో విషయం చెప్తాను, నీ మనసులో ఉంచుకుంటావు కదూ. నేను ఉత్సుకతతో కాస్త ముందు కొంగాను. మీకందరికీ పైకి కనిపించేది ఆవిడ చెవిటి మనిషి అని మాత్రమే, అవునా? కానీ ఆవిడ అసలు స్వభావం నాకు తెలుసునయ్యా. ఆవిడ ఒట్టి పొదుపరే కాదు, మహా పిసినారి. డబ్బు ఖర్చు పెట్టడంలోనే కాదు, ఏదైనా వస్తువుని వాడడంలో కూడా ఆవిడది అదే స్వభావం. ఎంగిల్ చేత్తో కాకికి విదల్చకపోవడమే కాదు, డబ్బులు ఖర్చయిపోతాయని తన కడుపుకి కూడా తినదు.
వంట చేసిందంటే అనవసరంగా ఎందుకు అనుకుంటూ నాకొక్కడికి సరిపడ కూర మాత్రమే వండుతుంది. తనకి కాఫీ ఇష్టం, కానీ కాఫీ పొడి పాలు ఖర్చయిపోతాయని కలుపుకోదు. అందుకని ముందు కాఫీ కావాలని అడుగుతాను. తీరా ఆవిడ కాఫీ తెచ్చాక తను చెమిటి మనిషిని గుర్తు చేస్తూ టీ తెమ్మని కాఫీ పట్టుకుపోమ్మంటాను. ఆ కాఫీని పారబోయడం ఆవిడకి ఇష్టం ఉండదు కదా, అందుకని అప్పుడు ఆవిడ కాఫీ తాగుతుంది. మీ పిన్నిగారికి పకోడీలంటే ఇష్టం, కానీ వృధా ఖర్చని ఎప్పుడూ చేసుకోదు. అందుకని నాకు కావాలి చెయ్యి అంటాను. అదే పకోడీలే అడిగాననుకో సరిగ్గా నాకు సరిపడ మాత్రం చేస్తుంది. అందుకని అవి తినకుండా నాకొద్దు అని చెప్పి మళ్ళీ బజ్జీలు చేసుకురమ్మంటాను. అప్పుడు ఆ 4 పకోడీలు పడేయలేక తాను నోట్లో వేసుకుంటుంది. అదన్నమాట. ఇప్పుడు కూడా ఈ ఊరగాయలన్నీ నా కోసం అనుకున్నావా? హబ్బే, నాకు అన్నంలోకి కూర పులుసు చాలనయ్యా. కానీ మీ పిన్నిగారికి అన్నంలో పచ్చళ్ళు కలుపుకోవడం మహా ఇష్టం. అందుకని నా కోసం అని చెప్పి ఇవన్నీ చేయిస్తూ ఉంటాను. చిన్నపిల్లలకి నయాన్నో భయాన్నో తల్లి అన్నం తినిపించినట్టు మీ పిన్నిగారి చేత ఈ విధంగా నేను ఆవిడకి ఇష్టమైనవి తినేలా చేస్తూ ఉంటాను. అందరూ నన్ను చెడ్డవాడనుకున్నా పర్వాలేదు. మీ పిన్ని తనకి కావలసినవి తింటే చాలు. గద్గదమవుతున్న బాబాయి గొంతుతో పాటు ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదిలింది. నేను స్తబ్దుణ్ణయ్యాను. ఆ సంఘటన జరిగి ఇప్పటికి 10 ఏళ్ళయింది. ఇప్పటికీ నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను. ఎటొచ్చి ఇదివరకు ఒక రూమ్లో ఉండేవాణ్ణి, ఇప్పుడు ఆ ఒక్క రూమ్లోనూ పిన్నిగారు ఉంటున్నారు. వాళ్ళుండే పెద్దవాటాలో నేనుంటున్నాను నా భార్య పిల్లలతో. ఇప్పుడు నాకు పిన్నిగారితో కలిసి 3 పిల్లలు. వసంత వల్లరిలో సుప్రసిద్ధ హాస్యకథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ అర్థం చేసుకోరు విన్నారు. ఈ కథ నెల్లుట్ల నవీన చంద్ర కథా వేదిక కథల పోటీ 2025లో ప్రథమ బహుమతి పొందింది. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.